రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి అవినీతి కార్యక్రమాల చిట్టా ఆవర్జాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అయితే అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే తృణమూల్ కాంగ్రెస్ నాయకులు ఆయుధాల ఫ్యాక్టరీలు, నాటుబాంబుల తయారీ ఫ్యాక్టరీలు, అదేవిధంగా పొరుగున ఉన్నటువంటి బంగ్లాదేశ్లోని మాఫియా గుండా రౌడీలను ఇటు రప్పించి ఇక్కడ యాక్షన్స్ నిర్వహించి ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడికి పంపించటము, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. చాలా సందర్భాల్లో బంగ్లాదేశ్లోని ఉగ్రవాద సంస్థలు, జమాతుల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్, జేయుఎం బంగ్లాదేశ్, ఇటువంటి సంస్థలకు చెందినటువంటి కార్యకర్తలు అక్కడ పోలీసులు యాక్షన్ తీసుకుంటుంటే వాళ్ళు భారతదేశంలోకి వచ్చేవాళ్ళు. వాళ్ళకి తృణమూల్ కాంగ్రెస్ యొక్క మండల, జిల్లా, నగర స్థాయి నాయకులు ఆశ్రయం కల్పించేవాళ్ళు. వీళ్ళు బాంబుల్ని తయారు చేసేవాళ్ళు. ఇలాంటి అనేక కేసులను నేరుగా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా ఉన్నటువంటి అజిత్ దోభాల్ మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రత్యక్షంగా ఆమెతో చర్చించారు. కొద్దిపాటి ఏదో నోటితో చెప్పేసేసి నొసలతో వెక్కిరించినట్టుగా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదు. ఇప్పుడు మొత్తం బెంగాల్ అంతా కూడాను ఇటువంటి గూండాలు, రౌడీలు, ఉగ్రవాదానికి తోడ్పడే వాళ్ళు, ఆయుధాల తయారీ చేసేవాళ్ళు, అక్రమంగా ఆయుధాలు తయారీ చేసేవాళ్ళు, ఈ మొత్తము వీళ్లపైన భారీ ఎత్తున యాక్షన్ జరుగుతోంది. ఇందులో నార్త్ 24 పరగణ, సౌత్ 24 పరగణ జిల్లాలు, ఇవి బంగ్లాదేశ్తో ఆనుకుని ఉన్నటువంటి జిల్లాలు. గంగా నది, దాని ఉపనదులు అనేకము ఇక్కడ చీలిక వాలికలు అయిపోయి అనేక ఉప్పుటేర్లు ఏర్పడతాయి. ఈ ఉప్పుటేర్లతో పాటు చిన్న చిన్న లంకలు ఉంటాయి. ఈ లంకల్లో ఏది భారత్, ఏది బంగ్లాదేశ్ చెప్పడం కష్టము. ముఖ్యంగా సుందర్బన్స్ ప్రాంతంలో, ఇలాంటి ప్రాంతంలోనే సందేశ్ ఖాళీ ఉండేది. సందేశ్ ఖాళీలో మహిళలను పార్టీ సమావేశాలకు పిలిచి తమ కార్యాలయాల్లో 2 రోజులు 3 రోజులు ఉంచి తాము తలుచుకున్నప్పుడు, తమకి దయగలిగినప్పుడు ఇంటికి పంపించేవాళ్ళు. ఈ మొత్తం దీనికి షేక్ షాజహాన్ అనే వ్యక్తి నాయకత్వం వహించేవాడు. సందేశ్ ఖాళీలోకి ఈడీ అధికారులు వెళితే ఈడీ అధికారుల్ని కూడా కొట్టి వాళ్ళు ఆసుపత్రి పాలయ్యేలాగా వాళ్ళపైన దాడులు చేయించిన వాడు ఈ షేక్ షాజహాన్ 2024 నుంచి జైల్లో ఉన్నాడు. ఇప్పుడు ఈ ప్రాంతంలో భారీ ఎత్తున ఆయుధాలు దొరికాయి. ఉదాహరణకి కుమ్రో ఖాళీ అనేటటువంటి, సందేశ్ ఖాళీకి దగ్గరలో కుమ్రో ఖాళీ అనేటటువంటి గ్రామం ఉంది. సౌత్ 24 పరగణకు చెందినటువంటి గ్రామం ఇది. ఈ గ్రామంలో వెతికితే గ్రామంలో ఉప్పుటేరు యొక్క బురదలో ఒక సంచిలో చుట్టి దాచిపెట్టినటువంటి ఆయుధాలు బయటపడ్డాయి. 29 బందూకులు బయటపడ్డాయి. దాంతోపాటు అనేక రౌండ్స్ అమ్యునిషన్ బయటపడింది. పేలుడు అంటే తూటాలు కావచ్చు, కార్ట్రిడ్జెస్ కావచ్చు, ఇవి బయటపడ్డాయి. ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్కి అత్యంత సన్నిహితంగా పనిచేస్తున్నటువంటి 3 గూండాలను అరెస్ట్ చేశారు. ఒకడి పేరు లుత్ఫర్ ముల్లా, రెండవ వాడి పేరు ఖోకన్ ముల్లా, మూడవ వాడి పేరు రంజాన్ అలీ ముల్లా. వీళ్ళు 3 కూడాను షేక్ షాజహాన్కి కుడిభుజాల్లా పనిచేసేవాళ్ళు. షేక్ షాజహాన్ ఆదేశిస్తే పార్టీకి వ్యతిరేకంగా కానీ, అక్కడ ముస్లింలకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి కార్యకర్తలపైన దాడి చేయటం, ఇదంతా చేసేవాళ్ళు. మొత్తానికి ఈ సందేశ్ ఖాళీ చుట్టుపక్కల ఉన్నటువంటి సర్బేరియా బజార్ కావచ్చు, కుమ్రో ఖాళీ కావచ్చు, బసంతి కావచ్చు, సందేశ్ ఖాళీ కావచ్చును, ఈ ప్రాంతం అంతా కూడాను ఇప్పుడు నాటు బాంబుల కోసం, తుపాకుల కోసం, ఆయుధాల కోసము భారీ ఎత్తున జల్లెడ పట్టడం జరుగుతుంది. ఒకరోజు ముందే 3 డబుల్ బ్యారెల్ గన్స్, అనేక లైవ్ అమ్యునిషన్ కూడా దొరికింది. ఇదే ప్రాంతంలో దొరికింది. మరొక వైపు తృణమూల్ కాంగ్రెస్ యొక్క ఎమ్మెల్యేగా ఉన్నటువంటి షౌకత్ ముల్లా పెద్ద మాఫియా డాన్, అండర్ వరల్డ్ వ్యాపార సామ్రాజ్యం ఉన్నది ఇతనికి. అక్రమ స్మగ్లింగ్ దగ్గర నుంచి, బంగ్లాదేశ్ నుంచి గుండాలను రప్పించి ఇక్కడ దాడులు చేయించి మళ్ళీ వాళ్ళను పంపించడంలో, వీటన్నిట్లలో కూడా షౌకత్ ముల్లా ఎవరైతే ఉన్నారో అతను చాలా పెట్టింది పేరు. ఈ షౌకత్ ముల్లాని
అరెస్ట్ చేయడానికి అతని సొంత ఊరైనటువంటి కమాల్ గాజీ అనేటటువంటి గ్రామానికి వెళ్ళారు. షౌకత్ ముల్లా గ్రామం నుంచి పారిపోయి బంగ్లాదేశ్కి వెళ్ళే ప్రయత్నం చేస్తుండగా దొరికిపోయాడు. బంగ్లాదేశ్కి వెళ్ళి అక్కడ ఉండడం అంటే ఎమ్మెల్యేలు కూడా బంగ్లాదేశ్కి వెళ్ళి రావడం ఎంత సులువుగా ఇన్నాళ్ల పాటు నడిచిందో, ఈ భారత బంగ్లాదేశ్ సరిహద్దుని ఏ రకంగా రాజకీయ నాయకులు ఉపయోగించుకున్నారో ఈ సంఘటన ద్వారా తెలుస్తుంది. ఏకంగా ఎమ్మెల్యే వేషం మార్చుకుని బంగ్లాదేశ్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. బంగ్లాదేశ్ నుంచి గూండాలు వచ్చి తృణమూల్ కాంగ్రెస్కి ఓటు వేసి వెళ్ళేవారు. ఈసారి జరగలేదు, సెంట్రల్ ఫోర్సెస్ ఉన్న కారణంగా. కాబట్టి షౌకత్ ముల్లా అరెస్ట్ అయ్యాడు. షాజహాన్ ఖాన్ జైల్లో ఉన్నారు. మిగిలిన తృణమూల్ కాంగ్రెస్ నాయకులు అరెస్ట్ అయిన తరువాత మమ్మల్ని వదిలిపెట్టకండి, మమ్మల్ని జైళ్లలో ఉంచండి, ఎందుకంటే బయటకు వెళితే ప్రజలు కోడిగుడ్లతో మమ్మల్ని మా పైన దాడి చేస్తున్నారు, అది తట్టుకునే పరిస్థితి మాకు లేదు, ప్రజలు తిడుతున్నారు, చెప్పులు చూపిస్తున్నారు, కాబట్టి దయచేసి మమ్మల్ని జైల్లో ఉంచండి, ప్రజలు మమ్మల్ని మర్చిపోయేదాకా జైల్లో ఉంటామని అంటున్నారు. ఇది పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి పరిస్థితి. అనేక మంది గూండాల యొక్క అండర్ వరల్డ్ సామ్రాజ్యంపై ఎన్ఐఏ దాడులు జరుగుతున్నాయి. వాళ్ళ ఆయుధాల చిట్టా లెక్కలు బయటకు వస్తున్నాయి. మొత్తం మీద మాజీ ఎమ్మెల్యేలు కూడా బంగ్లాదేశ్కి పారిపోయే ప్రయత్నంలో దొరికిపోతున్నారు. సందేశ్ ఖాళీలో ఆయుధాల కుప్పలు దొరుకుతున్నాయి. ఇది ఇన్నాళ్ళు తృణమూల్ కాంగ్రెస్ పరిపాలనలో పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి పరిస్థితికి అద్దం పడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.